అవుననలేరు, కాదనలేరు. పదవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంతా ఒకటే. ఎవరన్నా డోంట్ కేర్. మేము చెప్పాలనుకున్నది చెప్పాల్సిందే. ఎంతమంది వింటున్నారన్న లెక్కే లేదు. వినేవాళ్ల చెవుల్లో రక్తం కారాల్సిందే. మైక్ టెసన్లుగా మారిన నేతల దెబ్బకు తోటి నేతల దిమ్మ తిరిగిపోతుందట. అది ఎలాంటి కార్యక్రమం అన్నది వీరికి పట్టకపోవడం ఇంకో విశేషం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని పరామర్శించేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టింది కాంగ్రెస్. రైతుల్ని పరామర్శించటం, పార్టీ తరపున ఆయా జిల్లాల నేతలు ఇచ్చే కొంత డబ్బు ఇవ్వడం, అక్కడ ఏర్పాటు చేసే చిన్న సభలో 4 మాటలు మాట్లాడటం ఈ ప్రోగ్రాం ఉద్దేశం. అంతవరకు బానే ఉంది. కానీ భరోసా యాత్రలో నేతల స్పీచ్లకు డైలీ సీరియల్లా అంతు లేకుండా పోతోందట. మంచి ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమాన్ని సంక్షిప్త ప్రసంగాలతో ముగించేయాల్సిన నేతలు కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారట. బాధితుల్ని 5 నిమిషాల పరామర్శించి సభలో గంటలు స్పీచ్లు దంచేస్తున్నారట. ప్రోటోకాల్ను, సీనియారిటీ పేరుతోనూ వేదిక మీదున్న నేతలు మైకులు నవలేస్తూ ఉంటే కింద ఉన్న వారి చెవుల్లో మరఫిరంగులు పేలుతున్నాయి. మాట్లాడేవారేమన్నా 2-3 నిమిషాలు మాట్లాడతారా అంటే అది లేదు. ఒక్కొక్కరు పావు గంటకు తక్కువ కాకుండా తమ టాలెంట్ అంతా ఉపయోగించి దంచేస్తున్నారట. కనీసం తమ ప్రసంగాలు వినడానికి ఎంతమంది ఎదురుగా ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రసంగాలు చేస్తున్న నేతల్ని చూసి సొంత పార్టీ నేతలే భయపడిపోతున్నారట. సీనియర్లంటే అవసరం ఉన్న చోట మాత్రమే నోరు విప్పాలి. కానీ కాంగ్రెస్ లో ఆ పేరుతో నేతలంతా మైక్ పట్టుకుని ఓ ఊపు ఊపేస్తున్నారట. రంగారెడ్డి జిల్లా అల్లవాడలో ఆత్మహత్య చేసుకున్న రైతు యాదయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆ తర్వాత గ్రామ కూడలిలో జరిగిన చిన్నపాటి సభలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన నేతలకు తమ సమస్యలు చెప్పుకుందామని పాపం ఆశా వర్కర్లు కూడా అక్కడికొచ్చారు. సభలో కూర్చున్నారు. అంతే, నేతలు మాట్లాడినంతసేపు వారు అలాగే కూర్చోవాల్సొచ్చింది. ఎంతకీ పూర్తి కాని సభను చూసి కొంతమంది ఆశా వర్కర్లు మధ్యలోనే వెళ్లిపోగా మిగిలిన వాళ్లు లేచినప్పుడల్లా బలవంతంగా కూర్చోబెట్టారు నిర్వాహకులు. వారే కాదు, మిగిలిన వాళ్లు నేతల స్పీచ్లు వినలేక విలువల్లాడిపోయారు. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు ఓ అగర్నేత దగ్గర ప్రస్తావిస్తే ఆయన నెత్తినోరు కొట్టుకున్నారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరిని కాదనలేం, వద్దనలేం. ఒకవేళ నేను సమయం లేదు, మీరు మాట్లాడవద్దని ఎవరైనా అంటే మీరే ఆగొచ్చు కదా అంటారట. 4 మాట్లాడాల్సిన చోట 10ల సంఖ్యలో వక్తలు తయారవుతున్నారు. పిసిసి చీఫ్ ఉన్నా, సిఎల్పి నేత ఉన్నా, ఎవరున్నా సరే అంతా మాట్లాడాల్సిందేనంటున్నారు. మొన్న ఆ మధ్య జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా గాంధీ భవన్ ప్రకాశం హాల్లో సభ జరిగింది. 4 మాట్లాడాక సభ ముగిసిందని ఆ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. అంతే, అక్కడున్న ఓ మహిళా నేత నేను మాట్లాడాలి అంటూ మైక్ తీసుకున్నారు. అలా ముగిసిన సభ తిరిగి పునఃప్రారంభం కావడంతో మరో 4-5 మైక్ టైసన్లు కార్యకర్తల సహనాన్ని పరీక్షించారు.